దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ. మీ అందరికీ కూడా ప్రేరిస్తున్నాడండి. దేవుడు మనందరిని ప్రేమించి మనకి ఇచ్చిన ఇంకొక నూతన దినాన్ని బట్టి స్తోత్రములు. ఇచ్చిన ఈ దినములో ఆయన వాగ్దానం అందుకొని మనం ముందుకెళ్దాం. ఆ వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98వ వచనములో ఈ దిన వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఆ వాక్యము, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి అని దేవుడు మనతో ఈరోజు వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడండి. ఈ వాక్యం చదవబడినటువంటి వాక్యములో ఏముందండి? నీ వాక్యము, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి అని దేవుని ఆజ్ఞలను గురించి భక్తుడు మాట్లాడుతూ దేవుని దగ్గర సెలవిస్తున్న వాక్యాన్ని దేవుడు ఈరోజు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము సెలవిస్తూ నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అని అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు ఏంటివో మనకందరికీ తెలుసండి. ఆ ఆజ్ఞలు మనకు తోడుగా ఉన్నప్పుడు అవి ఏం చేస్తున్నాయి? నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి అని అంటాడు. ఆజ్ఞలు శత్రువులకు మించిన జ్ఞానమును ఎలా ఇస్తుంది అని అనుకుంటాం కదండి. వాక్యం ఎప్పుడు లోతుగా పరిశోధించి తెలుసుకోవాలి. అప్పుడే దేవుడి మర్మాలను మనం గ్రహించగలమండి. అంటే నీ శత్రువులకు మించిన జ్ఞానమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆ జ్ఞానం రావాలంటే అవి ఇచ్చే ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి. ఆ ఆజ్ఞలను నువ్వు అనుసరించగలిగినప్పుడు ఆ ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? నిర్గమకాండములో దేవుడు సెలవిస్తున్నాడు కదా, 10 ఆజ్ఞలు. నీ తల్లిదండ్రులను ప్రేమించాలా, వేరొక దేవుడిని పూజించకూడదు. ఆ తర్వాత ఏమంటున్నాడు? దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పరాయి స్త్రీలను వ్యామోహించకూడదు, పరుల సొమ్ము ఆశించకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు మనకు తెలిసిందండి. ఈ ఆజ్ఞలన్నిటినీ దేవుడు నూతన నిబంధనలకు వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా మనకిచ్చాడు. ఆ మొదటి ఆజ్ఞ, నన్ను తప్ప వేరొక దేవుడిని పూజించొద్దు అన్నాడు. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అన్నాడు. అంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అన్నప్పుడు నష్టము కలిగించేవి ఏవి చేయకూడదు కదా. ఆ నష్టము కలిగించేవి ఏదైతే నువ్వు చేయకుండా ఉంటావో నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు ఆజ్ఞలను అనుసరించడమే. కాబట్టి ఆ ఆజ్ఞలు నీకేమిస్తుందంట? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి ప్రభా. నేను ఏదైనా తప్పు చేద్దాం అనుకుంటున్నా, అతిక్రమించాలనుకున్నా, నీకు విరోధంగా ఉండాలనుకున్నా ఆ సమయంలో నీవు ఇచ్చిన ఆజ్ఞలు నాకు జ్ఞాపకం వచ్చినా నాపుతున్నాయి ప్రభా. అదేనండి మారు మనసు అంటే. తప్పు చేసే టైంలో నేను ఆపగలిగిన పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆజ్ఞ నీలో ఫలింప చేస్తున్నట్టే. అందుకే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అని అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు నిత్యం తోడుగా ఉండడాన్ని బట్టే దొంగతనం చేయాలన్నా చేయకపోవడము, ఇతరుల సొమ్ము ఆశించాలన్నా ఆశించకపోవడము, దేవునికి విరోధమైన పాపం చేయకుండా ఉండడము, జారత్వాన్ని విడిచిపెట్టడము, వ్యభిచారమును విడిచిపెట్టడం, దేనిని బట్టి? దేవుని ఆజ్ఞలు తోడుగా ఉండడాన్ని బట్టి ఈ లోక క్రియలన్నీ కొట్టివేయబడుతున్నాయండి. అవి కొట్టివేయబడిన తర్వాత ఆ జ్ఞానము తోడుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పే మాట, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. శత్రువులు ఏ జ్ఞానం కలిగి ఉన్నారో దానిని మించిన జ్ఞానము ఆజ్ఞలు తోడుగా ఉన్నందున ఆ ఆజ్ఞలు నీకు కలుగజేస్తున్నాయని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి నువ్వు దేవుని ఆజ్ఞలను నిత్యముగా తోడు ఉంచుకోగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? కదా. కొట్టొద్దు నీ భార్యను అన్యాయంగానంటే తాగేసి వచ్చి ఇంట్లో లేనిపోని కలహాలు పెట్టుకుంటూ కొట్టడం, పిల్లలను బాధించొద్దు అనంటే బాధ పెట్టడం, యవనస్తురాలా దారి తప్పకూడదు, జాగ్రత్తం చేయకూడదు అని అంటే అదే పని చేయడం, పాప మార్గములో ఉండడం. మారు మనసు ఎక్కడి నుంచి వస్తుందండి? క్రైస్తవ బిడ్డలై ఉండి దేవుడు నా తోడున్నాడు, నేను క్రైస్తవ బిడ్డను తప్పు చేయనని లోకం అనుకుంటే చాలా అనుకుంటూ మేలు ముసుగులో మనం ముందుకు వెళ్ళిపోతున్నామేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఇస్తున్న వాక్యములు ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి అని దేవుడు సెలవిస్తున్నాడు వాక్యము ద్వారా. ఈరోజు నీకు కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నీకు గుర్తున్నా గుర్తు లేకున్నా మళ్ళీ గుర్తు చేసుకుంటూ నీకు తోడుగా వాటిని నువ్వు ఫాలో అవ్వగలిగితే అప్పుడు ఏమైనా శత్రువులను మించిన జ్ఞానము నీకు కలుగు చేసే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఏ జ్ఞానం కావాలి నీకు? చదివించే జ్ఞానం కావాలన్నా, డబ్బు సంపాదించే జ్ఞానం కావాలన్నా,
పాపములో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయే జ్ఞానం కావాలనా, లేక దేవుణ్ణి దూషించే జ్ఞానం కావాలనా? ఏది అశాశ్వతమైంది కాదు. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్ళకి ఏ జ్ఞానం ఎందుకు అన్న అశాశ్వతమైన అజ్ఞానముతో బ్రతుకుతున్నావా? ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే, శత్రువుల చేతికి అప్పగించబడకుండా దేవుని కృపలను వర్ధిల్లబడాలి అనంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నీకు తోడుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తోడుగా ఉండాలి? మీ శత్రువులకు మించిన జ్ఞానమును అవి నీకు కలుగు చేస్తాయని చెప్పినందుకు నీ ఆజ్ఞలను నువ్వు అనుసరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వీటి కృప ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ రోజు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నా తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇచ్చిన ఈ గొప్ప వాక్యమును బట్టి మీకు స్తోత్రములు నా యేసయ్యా. అవును ప్రభా, నా ఆజ్ఞలు మీకు తోడుగా ఉండిన ఎడల నీ శత్రువులకు మించిన జ్ఞానము నీకు తోడుగా ఉండనని నీవు సెలవిచ్చిన గొప్ప దేవుడవు నాయన. అవును ప్రభా, మీ ఆజ్ఞలను అనుసరించి కృప మాకు దయచేయండి. మా శత్రువులను మించిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మితంగా మాతో మాట్లాడి బలపరిచిన తండ్రి మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా దేవా నీకు స్తోత్రములు నాయన. హైయర్ 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడై ఉండండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో మీ గాయపడిన హస్తానికి వారికి తోడుగా ఉంచి ప్రతి బిడ్డకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ఓడిపోకూడదు నా యేసయ్య. విజయ మార్గంలో నడిపించండి. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించయ్యా. అయ్యా నీకు వందనాలు. దుష్టుని పారద్రోలి నీ కృపాహస్తంలో మమ్మల్ని భద్రపరిచి మీరే ముందుకు నడిపించమని, వివాహం కాని వారికి ప్రభా వివాహ ద్వారములు తెరిచి మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. యవనస్తులు దాన్ని తప్పకుండా కాపాడండి. మహిమ నుంచి అధిక మహిమలోనికి నడిపించి మీరే మహిమ పొందమని మా అందరిని మీ హస్తాలను అప్పగిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదంగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్ర